ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీవియస్‌గా మీరు చేసిన సర్జరీస్‌కి, ఇప్పుడు రోబోటిక్ సర్జరీకి చాలా వేరియేషన్ ఉంది. అంటే పేషెంట్ హెల్తీగా త్వరగా కోలుకోవడానికి చేంజెస్ మీరు చెప్పారు. అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్‌లో ఎటువంటి చేంజెస్ ఉంది? అంటే ఎంత టైంలో కంక్లూడ్ అయిపోతుంది సర్జరీ అనేది? సో ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీ కంటే మా దగ్గర ఫాస్ట్‌గా అవ్వడం జరుగుతుంది. హ్మ్. సో టైం డ్యూరేషన్ కూడా తగ్గిపోయింది. సో దీనివల్ల అంటే ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల ఆపరేషన్ టైం అనేది బాగా తగ్గింది. ఈ రోబోటిక్స్ సంబంధించిన ఈ విపుల్స్ ఆపరేషన్ అనేది దాదాపు 100 దాటిపోయి చేసామన్నమాట. ఒక దాదాపు 7-8 సంవత్సరాలు. ఇది మన భారతదేశంలోనే హైయెస్ట్ సిరీస్గా గుర్తింపబడింది అనమాట. ఇన్ని ఆపరేషన్స్ ఈవెన్ టాటా మెమోరియల్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్లో కూడా అవ్వలేదండి. సో ఇంత ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి వచ్చే దానివల్ల లాభాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కాంప్లికేషన్ తక్కువ కావచ్చు, ఇవన్నీ చాలా మెరుగ్గా ఉంటున్నాయి. ఈ పేషెంట్స్ యొక్క ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పుడు డాక్టర్కి కూడా ఇంకా ఎక్కువ చేయాలని ఉత్సాహం అనేది ఎక్కువ పెరుగుతుంది. సో అందుకని ఈ రోబోటిక్ సర్జరీని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ సర్జరీ చేసిన తర్వాత మనకు వచ్చే బయాప్సీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఓపెన్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి ఎట్లా ఉంది, వీటి కంపారిజన్ అనేది ఎలా ఉంది అనేది చూస్తే ఓపెన్ సర్జరీ కంటే ఇంకా బెటర్గా రిపోర్ట్స్ రావడం అనేది మా పేషెంట్స్లో నేను గమనిస్తున్నాను. సో దీనివల్ల ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవాలి. అవి చేయించుకోకుండా స్కిప్ చేయమని కాదు. ఎట్లాంటివంటే కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ ట్రీట్మెంట్ కావచ్చు, ఇవన్నీ టైంకి కరెక్ట్గా చేయించుకున్నట్లయితే చాలామంది పేషెంట్స్ మామూలుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ ఆపరేషన్స్ అయితే చనిపోతారని ఒక అపోహ ఉందన్నమాట. అది తప్పు. మా దగ్గర పేషెంట్స్ 10 సంవత్సరాలు దాటి బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లా ఎక్కువ కాలం బతికే ఆప్షన్ పేషెంట్స్కి ఉన్నందున వాళ్ళు డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ఫాలో అయినట్లయితే దాన్ని ఏమంటారంటే డూ ఇట్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ అంటారు. సో అలా డిజైన్ చేసిన పద్ధతిలో చేసుకున్నట్లయితే చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి. కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే అంతే ఫలితాలు నష్టపోయే అవకాశం ఉంది.